వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. మౌనం అర్ధాంగీకారమా, నా సబ్జెక్ట్ అదే కదా ఈరోజు. క్వశ్చన్ మార్క్ అంటే ఎవరైనా మౌనంగా ఉండి వేరే వాళ్ళు ఆరోపణ చేస్తే వీళ్ళు ఏం మాట్లాడకపోతే అది అంగీకారం కిందనే మనం తీసుకుంటాం, అవునా కదా? మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే మనం వాళ్ళకి ఇమ్మీడియట్గా ఆన్సర్ ఇచ్చేంత వరకు మనకు నిద్ర పట్టదు, అవునా? నాకైతే నిద్ర పట్టదండి. నేను సంహవ్ ఇన్ని మోటివేషనల్ వీడియోలు అవి ఇవి ఎన్నో చేసినప్పటికీ సంహవ్ నాకు కూడా అనిపిస్తుంది. మరి నాకే అనిపించినప్పుడు అందరికీ కూడా అనిపిస్తుంది కదా డెఫినెట్గా. మనం ఇంట్లో గొడవ పడ్డప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా కావచ్చు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అన్న చెల్లెలు, ఏదో ఎవరైనా మనము ఏమన్నా అంటే మనం ఇమ్మీడియట్గా ఆన్సర్ ఇస్తాం. ఆన్సర్ ఇచ్చేంత వరకు ఊరుకోం. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప. ఎవరు చెప్పారు నాకు తెలియదు, పవన్ కళ్యాణ్ కావచ్చు, తెలియదు. అట్లా మనం ప్రతిదానికి ఆన్సర్ ఇస్తాం. ఆన్సర్ ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే మనం తప్పు చేసినామని అర్థం. మరి ఇంత క్లియర్గా ఇంత మంచి సామెత ఇచ్చారు మన పెద్దవాళ్ళు. మరి మన టీజీపీఎస్సీ మాత్రము ఇంకా ఈరోజు కౌంటర్ అడిగింది. కౌంటర్ ఎట్లా అడుగుతారు సార్? ఇప్పటికీ కూడా 4-5 సార్లు అయింది. ఇన్ని హీరింగ్ తర్వాత కూడా వీళ్ళు 2 వారాలు కౌంటర్ అడిగారు. పిటిషనర్ అడ్వకేట్ గారు సుధీర్ గారు అడిగారు, మిమ్మల్ని ఎవరు ఆపారండి మీరు కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయకుండా అని గట్టిగానే అడిగారు కదా ఆయన. అంతే కదా? వీళ్ళు ఫైల్ చేయకుండా మళ్ళీ కౌంటర్ ఇది చేయకుండా ఉంటే దాని అర్థం ఏంటిది? మీరు మౌనంగా ఉన్నట్టే కదా. మౌనంగా ఉండి వీళ్ళు ఎవరైతే కేసెస్ ఫైల్ చేస్తున్న ఆరోపణలు మీరు అంగీకరించినట్టే అవుతుంది. ఎన్ని రోజులు తీసుకుంటారు సార్? మీరు ఎన్ని రోజులు టీజీపీఎస్ వాళ్ళకి ఎన్ని డేస్ కావాలి? ఎన్ని డేస్ అయితే కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేస్తారు? ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది. అదే ఎగ్జామ్ లేకపోతే మీరు 2 నెలలన్నా తీసుకోండి, 2 నెలలు 3 నెలలు సంవత్సరం తీసుకోండి, నో ప్రాబ్లం. అది నాన్ క్రిటికల్ ఇష్యూ అవుతుంది. కానీ ఇప్పుడు క్రిటికల్ ఇష్యూ ఉంది కదా. నెక్స్ట్ మంత్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇంకో గట్టిగా 26-27 రోజులు లేదు. ఇంకా ఇప్పటికి కూడా మీరు 2 వారాలు అడుగుతున్నారంటే ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్తున్న వాడికి లాస్ట్ డే దాకా అర్థం కావద్దు అనమాట. వాడు రేపు రాయాలా వద్దా, అదేనా మీ ఆలోచన? ఇంత కన్ఫ్యూజన్లో వాడు ఎగ్జామ్ ఎట్లా రాస్తాడు అనేది నా క్వశ్చన్. ఇంత కన్ఫ్యూజన్లో వాడు ఎగ్జామ్ ఎట్లా రాస్తాడు? సో హీ కెనాట్ రైట్, హీ విల్ నాట్ బీ హ్యాపీ ఆల్సో. ఇప్పటికే పీపుల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టడీయింగ్. ఎంతవాళ్ళు చదువుతున్నారో తెలియదు, కానీ ఈ డైలమాలో మాత్రం చదవలేరు కూడా. నేను మొన్న ఇంకో వీడియోలో చెప్పినట్టు, నువ్వు టీజీపీఎస్సీ బస్ ఎక్కాం మేము, బయట తుఫాన్ వస్తుంది, ఒక సైడ్ ఘాట్ రోడ్స్ ఉన్నాయి. అందులో మీరు టీజీపీఎస్సీ బస్సు డ్రైవర్ మాకు ఏం కాదు, పడుకోండి, తుఫాన్ వచ్చినా పడుకోండి, ఘాట్స్ ఉన్నా నేను తీసుకెళ్తా అని మీరు మాత్రం ఫాస్ట్గా దూసుకెళ్తున్నారు. కానీ బస్సులో ఉన్న వాళ్ళ గుండెలు గుబేలుమంటున్నాయి, అరచేతిలో పెట్టుకొని కూర్చున్నారు ప్రాణాలు. మీరు మాత్రం ఏం పర్వాలేదని ఇస్తున్నారు భరోసా. ఎవరికి పర్వాలేదండి? మీరు అటువైపు ఉన్నారు, పైన ఉన్నారు, మేము కింద ఉన్నాం. మీరు అట్లనే అంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు పరిస్థితి, మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటంటే 2011 అనే ఒక గాయము అందరి మనసులో చెరగని ముద్ర వేసింది. అది పోవట్లేదు, ఎంత వద్దన్నా పోవట్లేదు. మన చిన్నపిల్లలకి భయం పెట్టినట్టు భయం పెట్టేసారు. ఆ చిన్నపిల్లలకి ఎన్నో చిన్నప్పుడు ఎప్పుడో ఏదో చీకటి అంటేనో ఏదో అంటేనో దయ్యం అంటేనో భయం ఉంటుంది కదా. వాళ్ళ లైఫ్ లాంగ్ అదే భయం ఉంటుంది. అట్లనే 2011 గాయంతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు విక్టిమ్స్. అదే గాయం యొక్క విక్టిమ్స్ చాలామంది ఉన్నారు. ఎవరిని అడిగినా అదే ముచ్చట చెప్తారు. అన్న 2011లో ఇదైంది, అన్న 2008లో ఇదైంది, 16లో ఇదైంది, 17లో ఇదైంది. ఇదే ఆన్సర్, ఇవే ముచ్చట్లు. ఈ ఒడవని ముచ్చట అశోక్ నగర్ పోతే ఇవే ముచ్చట్లు, చాయ్ బండి దగ్గర పోతే ఇవే ముచ్చట్లు. మరి అంత గాయాలైన వాళ్ళు కూడా సరే గాయం అయితే అయింది, సరే అప్పుడు ఏదో అయింది అని ఇంకా ఓపిక తెచ్చుకొని రాస్తున్నారు. మళ్ళీ వాటి మీద మీరు యాడింగ్ ఇన్సల్ట్ టు ద ఇంజురీ అన్నట్టు ఆ గాయం మీద మళ్ళీ మీరు ఏం చేశారు? గోరు చుట్టుపై రోకటి పోటు అన్నట్టు, లేకపోతే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 సార్లు రాపించారు మొన్న మాతో ఫిలిమ్స్. 3 సార్లు
ఒకటే దెబ్బకి అయిపోవాల్సిన ఎగ్జాము 3 సంవత్సరాలుగా ఓన్లీ ప్రిలిమ్సే రాసినాము. అది కూడా ఇప్పుడు ఫుల్ డౌటు. ప్రిలిమ్సే ఉంటుందా, అసలు నోటిఫికేషనే ఉంటుందా, అసలు ఏంది అనేది కథ. మీరు ఒక్కసారి చెప్పండి సార్. ఇప్పుడు బై మిస్టేక్ ఎగిరిపోయి ప్రిలిమ్స్ రకరకాల డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు మెయిన్స్ రాస్తామా అని ఒక డౌట్ అయితే, ప్రిలిమ్స్ పోతుందా అని ఇంకో డౌట్ అయితే, అసలు నోటిఫికేషన్ ఏ పోతుందా అని ఇంకో డౌట్ అయితే, ఇట్లా ఇన్ని డౌట్ల మధ్యన ఎవరు ఆన్సర్ ఇవ్వకపోతే ఏం చేయాలి? బై మిస్టేక్ ఇప్పుడు మళ్ళీ ఈరోజు సుధీర్ గారు వాదించినట్టు నోటిఫికేషనే క్యాన్సిల్ అయింది అనుకోండి, అంటే ప్రిలిమ్స్ పోయినట్టే కదా. ప్రిలిమ్స్ పోయిన తర్వాత మళ్ళీ రాయడం అంటే అంత ఈజీ కాదు కదండి. అరే ఎంత ఎంత వృధా అవుతుంది ఎన్ని విధాలుగా. దాన్ని వృధా అనవడం కంటే ఎందుకు వృధా అంటున్నామంటే, ఇది వృధా కాదు, యాక్చువల్గా మాకు ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి, కానీ వృధా అవుతుంది. ఒకసారి పెడితే ఇన్వెస్ట్మెంట్, మల్టిపుల్ టైమ్స్ పెడితే వృధా. ఫస్ట్ ఇయర్ రాసినాం, సెకండ్ ఇయర్ రాసినాం, థర్డ్ ఇయర్ రాసినాము, రిసోర్సెస్, టైము, ఎఫర్ట్, ఫ్యామిలీ, స్ట్రెస్, టెన్షను, మీకు ఓన్లీ టాంజబుల్ మాత్రమే కనిపిస్తున్నాయి. డబ్బులు, బుక్స్ ఇవే కనిపిస్తున్నాయి. కానీ ఇంటాంజబుల్ థింగ్స్ మా హెల్త్, ఇంటాంజబుల్ థింగ్స్ మా ఫ్యామిలీ టైం, ఇంటాంజబుల్ థింగ్స్ మా స్ట్రెస్ లెవెల్స్, ఇంటాంజబుల్ థింగ్స్ మేము వేరే వాటిని వదులుకొని ఇటువైపు వస్తున్నాం. వాటిని ఆపర్చునిటీ కాస్ట్ అంటారు కదా మన ఎకనామీలో. ఇట్లాంటివి కనబడనివి చాలా ఉన్నాయి కదా. ఇంటాంజబుల్ థింగ్స్ మీరు కరెక్ట్గా నిర్వహిస్తారు అన్న నమ్మకం, ఆ నమ్మకం చచ్చిపోతుంది కదా. మరి దీనికి ఆన్సర్ లేదా? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. టాంజబుల్ థింగ్స్, బుక్స్, పెన్ను, పేపరు, ఇవి ఫీజు కాదు కదా. ఫీజు డబ్బులు లేకపోతే ఇది కాదు కదా. మరి వీటికి ఇందాక చెప్పిన ఇంటాంజబుల్ థింగ్స్కి ఎవరు ఆన్సర్ చేయాలి? హూ విల్ ఆన్సర్ దోస్ థింగ్స్? మీరు నిరుద్యోగ భృతి అని చెప్పి 3,000 అన్నారు, ఎంతో 3,000 2,000 ఎంతో నాకు తెలియదు ఇప్పటిదాకా అన్నారు. ఒక ఎగ్జామ్లో కూడా ఇచ్చారు, కానీ ఒక్క ఆస్పిరెంట్కి, ఒక్క నిరుద్యోగి కూడా ఇది రాలేదు. సరే అండి, ఉద్యోగాలు చేసే వాళ్ళకంటే ఏదో ఒకటి వాళ్ళకి ఎంతో కొంత జీతం వస్తుంది, కొంచెంలో కొంచెం గుడ్డిలో మెల్ల వాళ్ళు చేసుకుంటారు. మరి ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి వీళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తున్నారా? వీళ్ళు ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 క్రాస్ అయ్యి పెళ్ళిళ్ళకు దగ్గర వచ్చి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎన్నో త్యాగాలు చేస్తుంటే మీరు మాత్రం కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయకుండా ముద్దుగా వచ్చి మాకు ఇంకొక 2 వారాలు కావాలి సార్ అంటారు. మీరు ఎట్లా అడుగుతారండి? మీ ఇన్ని రోజులు కామ్గా ఉండి సడన్గా వచ్చి మాకు 2 వారాలు కావాలంటే ఏం చేయాలి? అసలు మిమ్మల్ని ఏమనాలి సార్ అనేది మాకు అర్థమవుతలేదు. మొన్న మేము వచ్చి అడిగినప్పుడేమో టీజీపీఎస్సీ ఆఫీస్లో 2-3 డేస్ బ్యాక్ వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడేమో మీరు కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేసినామని చెప్పారు. మాకు 24th మాకు ఫేవరబుల్గా ఉంది అన్నారు. కానీ ఈరోజు చూస్తేనేమో దానికి ఆన్సరే రాలేదు. ఇట్లా తారీఖు పే తారీఖు అంటారు కదా. ఇట్లా ఎన్ని తారీఖులు, ఎప్పటిదాకా తారీఖులు, ఏం తారీఖులు? ఈ తారీఖులు పెట్టి ఒక సడన్గా మీరు ఎగ్జామ్ పెట్టారు అనుకుందాం, మేము ఓడిపోతాం సార్, మేము ఒప్పుకుంటాం ఖచ్చితంగా ఆస్పిరెంట్స్ ఆర్ వీకర్. మీకు తెలుసు 30,000 ఉన్నారు, గట్టిగా 30,000లో 5-6 మంది కూడా గట్టిగా ఉన్నారో లేదో తెలియదు. వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు బలహీనులు అని మీకు మైండ్లో పడిపోయింది. కాబట్టే కదా మా వీకర్ సెక్షన్ మీద డామినెంట్ సెక్షన్ ఎక్కి తొక్కుతుంది. ఇప్పుడు ఏం అర్థమవుతలే, అయోమయమైన పరిస్థితి. గాజాలో ఇజ్రాయిల్ ఉంది కదా, గాజా స్ట్రిప్, పాలస్తీనాలో అక్కడ ఎట్లా ప్రజలు ఎట్లా వాళ్ళు ఒక రకమైన టార్చర్ అనుభవిస్తారు. వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు మేము ఎప్పుడు వచ్చి నెత్తి మీద ఏం పడుతుందో. ఇక్కడ కూడా మన పరిస్థితి అట్లే ఉంది, ఏమి డిఫరెంట్గా ఏం లేదు. ఓన్లీ నెత్తి మీద బాంబులు పడే అంతే. ఫిజికల్లీ యూ విల్ నాట్ బి అసాల్టెడ్, బట్ అంతకంటే మానసిక క్షోభ నడుస్తుంది. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అసలు. ఒక రాస్తే వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 అయితేమో నాకు తెలిసి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంది. మరి ఇంత చేసి కూడా మీరు మళ్ళీ కొట్లాడి టీజీపీఎస్ వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ పెడదాం అనుకుందాం సార్. వరస్ట్ కేసులో ఏమవుతుంది, ఆస్పిరెంట్స్ పెట్టిన కేసులన్నీ పోతే అనుకుందాం. లెట్స్కే నేనైతే ఒప్పుకోను, నేను ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను. మీరు ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందని అనుకుంటున్నా నేనైతే. మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకు వచ్చింది అంటే నా ఒపీనియన్, అది నా ఒపీనియన్ చెప్తున్నా. మీరు ఎవరైనా అడిగితే నేను అదే చెప్తాను. నాకు కేసులు క్లియర్గా కనబడుతుంది. నేను ఎంత తుడిచి చూసుకున్నా కానీ నాకు కనబడుతుంది అందులో వాదన ఉంది, కరెక్ట్గానే ఉంది అని నాకు అనిపిస్తుంది. కాబట్టి నేను నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్తున్నా. ఎందుకంటే మై ఆర్టికల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్ 19(1). మీ ఒపీనియన్ ఉంటే మీరు చెప్పండి. ఇప్పుడు చూడండి, ఇదే వీడియోలో స్టార్టింగ్ థంబ్నెయిల్ పెట్టా. థంబ్నెయిల్లో
1100 ఓట్స్లో 85% ఆఫ్ ద పీపుల్ సెడ్ దిస్ ఎగ్జామ్ నీడ్స్ టు బి కండక్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ ఆల్ ద పెండింగ్ క్లేసెస్ హ్యావ్ బీన్ క్లియర్డ్ అని రాశారు. 85%. ఇంకా 15% మంది మాత్రం ఎగ్జామ్స్ కావాలి అని రాశారు. మొన్న ఎవరో ఒక బ్రదరు నేను ఒక వీడియోలో 95% అని అనగానే ఇమ్మీడియట్గా వచ్చి ఇంకా మంచి మంచి నన్ను చాలా ప్రేమతో నీకు అట్లట్లా తెలుసురా అది ఇది అని అడిగాడు. సరే అది తెలియదు కానీ ఇదే తెలిసింది కదా, ఇది నేను తయారు చేయలేదు. నేను ఇప్పుడు థంబ్నెయిల్ చూసింది టెలిగ్రామ్ ఛానల్లో చూసా. 1100 మెంబర్స్ అయితే నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేను కదా. 1100 మెంబర్స్లో 85% సెడ్ అంటే ఏంది, మోర్ దెన్ ఆల్మోస్ట్ 950 పీపుల్ సెడ్ దట్ ది ఎగ్జామ్ నీడ్స్ టు బి కండక్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ ఆల్ ద పెండింగ్ కేసెస్ ఆర్ క్లియర్డ్. మీరు ఆలోచించండి సార్, నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను చాలా మందితో మాట్లాడినప్పుడు ఒక్క ఆస్పిరెంట్ కూడా బ్రదర్ నాకు చాలా గర్వంగా అనిపించింది. ఒక్క ఆస్పిరెంట్ కూడా బ్రదర్ నాకు ప్రిపరేషన్ కాలేదు, ఇది ఇట్లనే కొట్టుకొని నాకు ఈ కోర్టు కేసుల వల్ల నాకు టైం దొరుకుతుందని ఒక్క ఆస్పిరెంట్ కూడా అనలేదు. దే ఆర్ వెరీ జెన్యూన్ అనిపించింది నాకు. వాళ్ళు ఏమంటారంటే మాకు యుద్ధం జరగని విజయమా వీరస్వర్గమైనా మేము ఆశిస్తాం, కానీ ఆ యుద్ధం అనేది ద వార్ హ్యాస్ టు బి ఫేర్ అంటారు. కానీ ఇక్కడ వార్ అనేది ఫేర్గా లేదు అని క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఇఫ్ ద వార్ ఈజ్ ఫేర్ 14 కాదు మనం 35 మోర్ దెన్ 35 కేసులు మీ వాళ్ళే చెప్పారు కదా, మోర్ దెన్ 30 కేసులు ఎట్లా వస్తాయి? వార్ ఈజ్ నాట్ ఫేర్, ద వాటర్స్ ఆర్ నాట్ క్లియర్. ఇంత డిస్టర్బెన్స్ కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది మాకు. మరి మాకు కనిపించినప్పుడు మీకైతే కనిపిస్తలేదు. మీరు టీజీపీఎస్సీకి రాగానే బయట వాచ్మెన్ కాడికి వెళ్ళి పైన వరకు అందరూ ఇవన్నీ కేసులు మీరే పెట్టిర్రు, ఆస్పిరెంట్సే పెట్టిర్రు. ఆస్పిరెంట్స్ ఎందుకు పెడతారండి కేసులు? ఆస్పిరెంట్స్కి ఎగ్జామ్ కావాలని ఉంటుందా, జాబ్ రావాలని ఉంటుందా, కేసులు పెట్టి టైం పాస్ చేయాలని ఉంటుందా? మీదేం ఒకటే మాట మాట్లాడుతున్నారు. ఎట్లా అంటారు సార్ ఆ మాట? ఆస్పిరెంట్స్ ఎందుకు పెడతారు సార్? ఆస్పిరెంట్స్ పెట్టేవాళ్ళు, కేసులు పెట్టేవాళ్ళు అయితే ఎందుకు కష్టపడి చదువుతారు? అందరు ఆస్పిరెంట్స్ ఆల్మోస్ట్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే, అప్పర్ మిడిల్ క్లాస్ కూడా లేరు చెప్పాలంటే కూడా. అందరు లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఇంకా కింద లోయరే. ఇట్లాంటి వాళ్ళకి టీజీపీఎస్సీతో గొడవడాలని ఉంటుందా? గవర్నమెంట్తో గొడవడాలు ఉంటుందా? ఏ విధంగా గొడవడాలు ఉంటుందండి? ఏం అవసరం? ఆలోచించండి, మీరే ఆలోచించండి. ఎందుకు పెడతారు? ఊరికేనే ఆస్పిరెంట్స్ మీద బ్లేమ్ బండరాలు ఎత్తేస్తే అది టీజీపీఎస్సీకి శోభనివ్వదు. అది నేను చెప్పదలుచుకుంది. సో కమింగ్ టు ద పీపుల్, ఇందాక అన్నట్టు ఒక 15% ఆఫ్ ద పీపుల్ వాంట్స్ దిస్ ఎగ్జామ్స్ టు బి కండక్టెడ్. ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఏమవుతుంది? లెట్ అస్ అస్యూమ్ టీజీపీఎస్సీకి ఫేవరబుల్గా మాట్లాడుకుందాం కొద్దిసేపు. ఇప్పుడు అన్ని కోర్టు కేసులు కొట్టేసి, ఎందుకంటే టీజీపీఎస్సీ పవర్ఫుల్ కాబట్టి ఏదో ఒకటి చేసేసి మొత్తానికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అనుకుందాం. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ 2011 ప్రక్రియ మళ్ళీ, లేకపోతే అదే ఇష్యూ రాదు అని ఎక్కడన్నా మనకి ఏమైనా చెప్పారా వాళ్ళు? మేము ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాం కానీ మళ్ళీ అటువంటి ఇష్యూయే రాదు, ఒక్క కోర్టు కేసు కూడా పైకి లేవదు, నథింగ్ గెట్స్ పాప్డ్ అవుట్, ఏమీ అవ్వదు, మీకు ఎటువంటి టెన్షన్ లేదు, అంతా కరెక్ట్గానే చదువుతుందని ఎవరు చెప్పట్లేదు. అంటే వాళ్ళకు కూడా తెలియదు కదా. ఇప్పుడు మనం పోయి అడిగినాం అనుకోండి, వాళ్ళు మాకెట్లా తెలుసు అంటారు. మరి మాకెట్లా తెలుసు అని అప్పుడు అట్లా అంటారు. మరి అన్నప్పుడు మరి ఎగ్జామ్ అన్ని క్లియర్ దాకా మరి పెట్టద్దు కదా. మీరు అట్లా భరోసా ఇయ్యరు. మీరు అట్లా భరోసా ఇస్తే జనాలు పోన్లేరా పోయి ఏదేమైనా కానీ వాళ్ళు ఖచ్చితంగా రాస్తారని అనుకుంటారు. మీరు అట్లా భరోసా ఇవ్వట్లేదు. ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటారు. ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఎట్లుంటుందంటే, ఇప్పుడు మీరు ఈ భరోసా ఇవ్వకుండా, మీరు ఏం చెప్పకుండా మమ్మల్ని మీ బస్సులో ఎక్కించుకొని మీరు ఫాస్ట్గా జుమ్ అని ఘాట్ రోడ్స్లో పోతే, బయటనేమో తుఫాను, ఇకనేమో ఘాట్ రోడ్స్, మేమేమో ఎక్కి ప్రాణాలు బిక్కుమంటూ వస్తున్నాం. మీరు అంటారు ఏం కాదు హ్యాపీగా పడుకోండి అంటారు. ఎట్లా పడుకుంటారు? మీరు పోయే స్పీడ్ ఏంది, ఆడ ఉన్న రోడ్ ఏంది, బయట వర్షం వస్తుంది, ఆగమాగం ఉంది పరిస్థితి. ఇంత పరిస్థితులల్లో విద్యార్థులను మాత్రం మీ డైవర్షన్, యూ షుడ్ నాట్ బి డైగ్రెస్డ్, మీరు డీవియేట్ అవ్వద్దు, మీరు కరెక్ట్గా మీ స్టడీ నుంచి మీరు డీవియేట్ అవ్వద్దు అని అంటే ఎంత సింపుల్గా చెప్తారండి, ఎంత సింపుల్గా చెప్తారు. చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తారు. మేము పొద్దున్న లేస్తే కరెంట్ అఫైర్స్ అవుతాం. కరెంట్ అఫైర్స్ ఇది కూడా కరెంట్ అఫైరే కదా. టీజీపీఎస్సీ జరుగుతున్న ఇష్యూ కూడా కరెంట్ అఫైరే. మరి అన్నిటినీ అవగాహన చేసి ఒక డేటా పాయింట్స్, ఒక హిందూలో ఒక ఆర్టికల్ని డేటా పాయింట్ అనలైజ్ చేసి రాసే మేము, అంత డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసే మేము దీన్ని అనలైజ్ చేసుకోలేమని మీ భావననా? దీన్ని కూడా అనలైజ్ చేస్తున్నాం కదా, దీన్ని కూడా అనలైజ్ చేస్తున్నాం. మేము ఇంత చదువుకున్నాం, లక్ష్మీకాంత్ బుక్ని అటు నుంచి అటు 2 సార్లు చదివినప్పుడు
మరి మాకు అర్థమవుతుంది కదా, ఇది GO 29 అనేది ఆర్టికల్ 15కి వైలేషన్ అవుతుంది, రిజర్వేషన్ ప్రక్రియకి ఇది ఇంకొక రూల్ లాగా ఉంది, ఇట్లాంటి అన్నీ మాకు కనిపిస్తుంది. మరి మీరు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తలేరు, మేము చదివిన విధంగా మాకు అర్థమైంది. మరి దీన్ని ఎవరు క్లారిటీ ఇవ్వాలా? ఇన్స్టిట్యూట్స్ మాట్లాడతలేవు, పొలిటీషియన్స్ మాట్లాడతలేరు, మరి ఎవరు క్లారిటీ ఇవ్వాలి సార్? ఇది లీగల్ బ్యాటిల్కి క్లారిటీ ఇచ్చేది ఎవరు? అట్లా. సో ఇప్పుడు మీరు ఇట్లా కండక్ట్ చేస్తే ఇట్ విల్ బి లైక్ ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్. అయితే అదన్న అవుతుంది, మళ్ళీ ఎగిరిపోయింది అనుకో, మెయిన్స్ 2 అయితే అదే అవుతుంది. లేకపోతే ఆపరేషన్ చేస్తారు, లోపల కత్తర్లు పెట్టి కుట్టేస్తారు. మనం చూస్తాం కదా పాత సినిమాలలో, డాక్టర్లు పెట్టి అట్లాంటి కొన్ని ఇన్సిడెన్సెస్ చూస్తాం కదా, ఇది అట్లే జరుగుతుంది. మీరు ఆపరేషన్ చేస్తారు, మా కడుపులో కత్తర్లు పెట్టి కొట్టేసి పంపించేస్తారు, మీకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఇబ్బంది పడేది వీళ్ళు. అంటే ఇక్కడ కత్తర్లు అంటే తర్వాత ఇష్యూస్ అవన్నీ తర్వాత. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పరిస్థితి, ఇంత చేసి జాబ్ కొట్టినాక కూడా ఆడికి 3-4 ఇయర్స్ తర్వాత కూడా, ఇప్పుడు మొన్న అయింది కదా APPSC 2018 రాసిన వాళ్ళకు ఇప్పుడు మొన్న దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటారు. అట్లా అయితే ఎవరు బాధ్యత వహించాలి? అన్నీ వదులుకొని వేరే జాబ్ వదులుకొని వచ్చి ఇళ్ళకి వచ్చినాక ఒక 2-3 ఇయర్స్ అయిన తర్వాత అది అప్పటికి ఇది నడవదు అది ఇది అని అంటే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడున్న పెద్దలు ఎవరు అప్పుడు ఉండరు కదా, TGPSCలో ఇప్పుడున్న వాళ్ళు ఎవరు ఉండరు కదా, మరి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. మరి ఇన్ని ఉన్నప్పుడు ఇది ఎట్లా అండి? దీనికి మాకైతే అర్థమవుతలే సొల్యూషన్. మీకు మాత్రం మీకు బాగుంది, పిల్లికి చెలగాటం, ఎలకకి ప్రాణ సంకటం అనేది అర్థమవుతుంది. మాకు అర్థమవుతుంది, మీకు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మీరు. నా వీడియో మీరు చూస్తారు డెఫినెట్గా. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్న ఎవడరా బాయ్ అని మీరు చూస్తారు. నాకు అర్థమైపోయింది. నేనైతే ఐ హ్యావ్ ఆల్రెడీ గివెన్ అప్, హ్యాండ్స్ ఇచ్చే. ఏంద్రా బాబు ఏం నడుస్తుంది, ఇంత గోళ్ళల్లో మనం ఎగ్జామ్ రాస్తే కూడా మనం ఉంటామా లేదా అనేది నాకు డౌట్ వచ్చేసింది. కానీ అయినా కానీ నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా, చదువుతూనే ఉన్నా. నేను అందరు విద్యార్థులు చదువుతూనే ఉన్నారు, కానీ మీరు మాత్రం మమ్మల్ని గ్రహించట్లేదు. సరే మీరే ఇట్లుందంటే మళ్ళీ ఇందాక చెప్పినట్టు ఒక 15% పిల్లలు మాకు ఎగ్జామ్ కావాలంటారు. వాళ్ళ గురించి ఒకటే చెప్తా, బ్రదర్స్ మీరు ఎగ్జామ్ రాస్తారు. ఇందాక అన్నట్టే ఎగ్జామ్ ఇంపార్టెంటా, మీకు ఆపరేషన్ ఇంపార్టెంటా, పేషెంట్ బతుకుడు ఇంపార్టెంటా అక్కడ? అవునా కదా? ఎగ్జామ్ రాసి ఏం చేస్తారండి? మీరు ఏమైనా ప్రొఫైల్లో పెట్టుకుంటారా మీరు రెజ్యూమ్లో, మేము మెయిన్స్ ఎగ్జామ్ రాసినామని? అవుట్పుట్ లేకుండా అది తర్వాత పోయి ఫెయిల్ అయితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఊరికేనే ఎగ్జామ్ రాస్తాం మీరు మధ్యలో ఇది చేస్తున్నారు, మాకు ఇది అయిపోవాలి అంటున్నారు. అయిపోతే ఏమవుతుంది? అదేమన్నా ఇప్పుడు మీకు ఎగ్జామ్ రాస్తే ఇదేమన్నా మనకి ఎవరన్నా పిలిచి అరే వీడు పలానా ఎగ్జామ్ రాసిండు అనేది ఎవరన్నా ఇస్తున్నారా? ఎగ్జామ్ కాదండి, అవుట్పుట్ ఇంపార్టెంట్. మీకే రాని జాబు మీకే రావాలి. నేను ఈ 15% మందికి ఏం కోరుకుంటున్నా అంటే, మీకే రాని, మాకొద్దు, మీకే రాని, కానీ మీకు వచ్చిన జాబ్ కూడా కరెక్ట్గా ఉండని, తర్వాత లైఫ్ లాంగ్ మీరే ఎంజాయ్ చేయండి, నో ప్రాబ్లం. మీరు గట్టిగా చదువుతారు కదా, మీకే రాని. ఎవడు గట్టిగా చదివితే వాడికే రావాలి, 100% వాడికే రావాలి. అందులో ఎటువంటి మాకు ఇబ్బంది లేదు. కానీ ఆ జరిగిన ఎగ్జామ్ అయినా మీరైనా అందులో మీరు కూడా నష్టపోతారు అంటున్నా. మీరు ఇన్ని కేసులు పెట్టుకొని గుడ్డిగా ఎగ్జామ్ రాస్తా అంటే బ్యాక్ ఎండ్లో కరెక్ట్గా లేనప్పుడు మీరు ఎగ్జామ్ రాసి ఏం చేస్తారు? రేపు నష్టపోతారు మీరే. అప్పుడు వచ్చి పోరాడతారా? ఎవడు రాడు అప్పుడు. ఇప్పుడు కనీసం 85% మంది అన్న గొంతెత్తిరు, అప్పుడు ఎవడు మాట్లాడాడు. అంటే అన్యాయం అనేది ఎప్పుడైనా జరగవచ్చు కదా. ఇప్పుడు మీకు కనబడతలేదు. ఇప్పుడు ఈ 15% మందికి 85% మంది బుద్ధి తక్కువ అలా కనబడుతున్నారు, మీకు కనబడతలేదు. ఇప్పుడు ఇలా TGPSC అంటది, మీరు అప్పుడే ఎందుకు చెప్పలేదు అంటది. అరే అప్పుడు చెప్పడం కాదు, అప్పుడు మాకు కనబడలేదు, మేము ఇప్పుడు చెప్పినాము. అట్లనే మీకు కూడా ఇప్పుడు కనబడతలేదు, తర్వాత కనబడుతుంది ఏది అన్యాయం జరిగిందనే విషయం. అప్పుడు నెత్తినోరు మొత్తుకుంటారా? ఎవరు వింటారు సార్? 15% ఎవరు వింటారు? అన్యాయం జరిగిపోయిన తర్వాత ఎవరు వినరు కదా. సో ఊరికేనే ఎగ్జామ్ రాస్తా అనకండి. ఇలా ఆలోచించండి, ఈ ఎగ్జామ్స్లో ఏముంది, వీళ్ళు ఎందుకు పోరాడుతున్నారు, దేర్ ఆర్ సెట్ ఆఫ్ పీపుల్. ఇంతమంది పోరాడుతున్నప్పుడు అసలు ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ హ్యాపెనింగ్, అసలు కోర్ట్స్ ఎందుకు యాక్సెప్ట్ చేసినాయి కేసెస్, పెద్ద లాయర్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, నిన్న డివిజనల్ బెంచ్ ఎందుకు పెట్టారు, అసలు ఈ కథలు ఏంది, కోర్ట్ ఏంది, 55 ఏంది, 29 ఏంటిది, ST కేసు ఏంటిది, PH కేసు ఏంటిది, స్పోర్ట్స్ కేసు ఏంటిది, ఇన్ని కేసులు ఉన్నాయి.
ప్రతి నాన్ లోకల్ ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ ఉంది, ఏమేమో ఉన్నాయి అసలు. అరే ప్రతి మరి మీరు కూర్చొని రాయండి. ఇప్పుడు మరి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు దిస్ ఇస్ ద కరెంట్ అఫైర్స్ ఇష్యూ, మీరు కూడా ఆలోచించాలి కదా. అంతేగాని గుడ్డిగా ఎగ్జామ్ రాస్తాం మేము ఎగ్జామ్ రాస్తాం అంటే అది అది మీరు ఎట్లా రాస్తారో, మరి వాళ్ళు ఎట్లా కరెక్షన్ చేస్తారో, ఎప్పుడు రిజల్ట్స్ ఇస్తారో, ఏమొస్తుందో, తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు. సరే అయితే టీజీపీఎస్సీ గారు, మీరు ఇట్లా చేస్తే అండి తర్వాత నెక్స్ట్ జనరేషన్స్కి మేము చెప్పలేము, మేము రేపు ఎవరన్నా మా నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు వచ్చి కూడా ఎగ్జామ్ రాస్తామంటే నో వన్ విల్ ఎంకరేజ్. ఎందుకంటే ఇది 2011 ఉదాహరణ ఉంది, ఇప్పుడు ఈ ఉదాహరణ ఉన్నప్పుడు ఎవరన్నా రాస్తారా అండి? మంచి బ్యూరోక్రాట్స్ లేకపోతే సిస్టమ్ని మీకు నడపాలంటే మీకు కూడా కష్టమే కదా. మంచి బ్యూరోక్రాట్స్ కావాలి. ఇప్పుడు మీరు అందరూ మంచి బ్యూరోక్రాట్స్లో మీరు మంచి పొజిషన్స్లో ఉన్నారు, మరి మీలాగానే మేము కూడా అవ్వాలని అనుకోవాలి కదా మీరు కూడా. అంతేగాని మీరు వేరే వాడి రీజన్స్తో వీళ్ళని ఇది చేయడము అనేది కరెక్ట్ కాదు. మీరు చేసేది మేము తప్పు అని అవుట్రైట్గా చెప్పలేము, ఎందుకంటే మాకు తెలియదు ఏం జరుగుతుందో. కానీ తప్పు అని చెప్పలేకపోయినా అది కరెక్ట్ కాదని మాత్రం నాకు అర్థమవుతుంది. 100% కరెక్ట్ కాదని మాత్రం అర్థమవుతుంది. దేని ఇదే డీవియేషన్ ఉందని మాకు అర్థమవుతుంది. అదే మేము గొంతెత్తి చెప్తున్నాం. తప్పని చెప్పలేము, మా దగ్గర ఎవరి దగ్గర చెప్పండి, మా దగ్గర ఎవరి దగ్గర ప్రూఫ్లు లేవు. తప్పని చెప్పలేకపోవచ్చు, కానీ కరెక్ట్ కాదని మాత్రం అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుంటే మాకు కూడా హ్యాపీ అండి. మా టైంకి విలువనివ్వండి, మా శ్రమకి విలువనివ్వండి, ఈ ఆవేదనకి ఇంతమంది ఆవేదనకి విలువనివ్వండి, ఆస్పిరెంట్స్ యొక్క ఎఫర్ట్స్కి, వాళ్ళ ఫ్యామిలీకి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. ఒక ఆస్పిరెంట్సే కాదండి, వాళ్ళ ఫ్యామిలీలు కూడా త్యాగాలు చేస్తున్నాయి, అందరు త్యాగాలు చేస్తున్నారు. మరి వాళ్ళని ఎందుకు గౌరవించట్లేదు? వాళ్ళని మీరు గౌరవించాలి కదా. ఆస్పిరెంట్స్ని గౌరవించాలి, ఫ్యామిలీస్ని గౌరవించాలి, వాళ్ళ వెనుక కృషిని గౌరవించాలి, వాళ్ళ యొక్క మానసిక వేదనని గౌరవించాలి, మెంటల్ స్ట్రెస్, ఇవన్నిటిని మీరు యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ డూ జస్టిస్ టు ద కమ్యూనిటీ. అది నేను కోరుకుంటుంది ఈ వీడియో ద్వారా. సో దయచేసి అదేదో అఫిడవిట్ ఏదో ఫైల్ చేయండి సార్, అఫిడవిట్ ఫైల్ చేయండి, మళ్ళీ దయచేసి లాగకండి, దాన్ని ఏదో ఒక సొల్యూషన్కి తీసుకురండి, బయటకు వచ్చి మాట్లాడండి, చెప్పండి, తెలుస్తుంది, తెలిసిపోతుంది కదా ఈ కన్ఫ్యూజన్ డైలమా ఏం సార్. ఇది 6 balls 6 runs ఏమన్నా లాస్ట్ ఓవర్లో టెన్షన్ పడి సస్తులు జనాలు, టెన్షన్ పడి దేనికి కూడా ఇంత టెన్షన్ పడలేదేమో నాకు తెలిసి ఈ మధ్యన దీనికి పడుతున్నారు. 6 balls 6 runs లాగా ఉంది పరిస్థితి. అదండి. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎంత చెప్పుకున్నా ఇదే ఒడవని ముచ్చట. మన మిత్రులారా, మీరైతే ఆపకండి చదవడం. నేను చెప్పినట్టు మనం ఎంత డిసప్పాయింటెడ్ స్టేట్లో ఉన్నప్పటికీ మనం చేయాల్సిందే, అదైతే ఆపలేం కదా. ఇట్ ఈజ్ అన్ ఎమోషనల్ వాళ్ళు మనకు టెస్ట్ పెట్టారు, ఎమోషనల్ టెస్ట్ కూడా. సో ప్రిలిమ్స్లోనేమో మెమరీ టెస్టు, మెయిన్స్లోనేమో అనలిటికల్ ఎబిలిటీస్. ఈ లీగల్ బ్యాటిల్స్ అనేది నోటిఫికేషన్ లేదు, కానీ మనమే ఇట్ ఈస్ సూడో నోటిఫికేషన్ ఇచ్చారు మనకి. కాబట్టి ఆ సూడో నోటిఫికేషన్లో ఏముంది, లీగల్ బ్యాటిల్ కూడా ఉన్నాయి. అంటే మనల్ని మానసికంగా కూడా వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. అరే రేపు మీరు అయిన తర్వాత కూడా ఇట్లా స్పిరిచువల్గా, మెంటల్గా, ఎమోషనల్గా కూడా మీరు స్ట్రాంగ్ అవ్వాలని, అదే కావచ్చు వాళ్ళ ఉద్దేశం, చెప్తలేరు కానీ. సో యూ బీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ వన్. ఎంత మనకు బాధ వచ్చినప్పటికీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ స్టడీయింగ్ అనమాట. ఓకే, దేనికైనా హెల్ప్ అవుతుంది. Group 2 వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, Group 2 వాళ్ళు మాత్రం అస్సలు వదలకండి. డోంట్ కమ్ హియర్, అసలు మీరు చూడకండి, హ్యాపీగా గట్టిగా చదవండి. ఇందాక చెప్పిన 15% మంది అసలుకే రాకండి నా వీడియో. నేనే ఒక కామన్ మ్యాన్ని, మీ ఉద్దేశంలో నేను ఒక టుమ్రిగాన్ని కదా, నేనే ఒక టుమ్రిగాన్ని అంటే మీరు వచ్చి నా వీడియోలు చూస్తే ఇక మీరైన వాళ్ళని మిమ్మల్ని ఏమన్నా నాకు అర్థం కాదు. సో మీరు గట్టిగా ప్రిపేర్ అవుతున్నప్పుడు డోంట్ లుక్ ఎట్ ఎనీ అదర్ వీడియోస్. డైరెక్ట్గా ఎగ్జామ్ October 21 లేచిపోయి ఎగ్జామ్ రాయండి. మీకు మా ఆల్ ద బెస్ట్ ఎప్పుడూ ఉంటాయి. అది నేను చెప్పదలుచుకుంది. రైట్, హ్యావ్ ఏ గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.